దాదాపు 20 ఏళ్ల పాటు సాగినటువంటి బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు నిన్న లక్నోలోని ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో యావత్ దేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. ఆ స్థాయిలో సాక్ష్యాలు ఉన్నప్పటికీ, బాబ్రీ మసీద్ ను కూలగొడుతున్నటువంటి ఆ విజువల్స్ ఉన్నప్పటికీ కూడా 354 మంది దోషులు నిర్దోషులుగా ప్రకటించమైనటువంటితో చాలా మంది ఖిన్నులయ్యారు. వీటన్నింటిపై చర్చించేందుకు భారతదేశంలో న్యాయం ఉందా? జరిగేటువంటి న్యాయం అంతా న్యాయమేనా? న్యాయానికి అన్యాయానికి తేడా ఏంటి? అసలు ఈ తీర్పుని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి దానిపై కూలంకషంగా మనతో చర్చించేందుకు, దానిపై వివరించేందుకు ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయం ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, వెల్కమ్ టు మైరా మీడియా సార్. థ్యాంక్ యూ సార్, చూస్తున్నాం గత కొంతకాలంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి తీర్పులు, న్యాయ వ్యవస్థ జోక్యంతో పాటు వీటన్నింటిపై చర్చించుకోబోయే ముందు బాబ్రీ మసీద్ పై లక్నో సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి వేణుగోపాల్ రెడ్డి గారు? ఇప్పుడు అంతకంటే ముందండి ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థలో ఒక తెలియని సంచలనం మొదలైంది. ఓకే, మొత్తం జ్యుడిషియరీలోనే మీకు గుర్తుండే ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జిలే మీడియాకు ముందుకు వచ్చి తమ నిరసనని తెలియజేసిన సంఘటన మీకు ఒకటి గుర్తుండే ఉంటది. అయితే దాని తర్వాత వచ్చినటువంటి దరిమిలా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి తీర్పులను ఒకసారి పరిశీలిస్తే మొత్తం న్యాయ వ్యవస్థ ఎక్స్టెన్షన్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తుందా అనే అనుమానం కలుగుతా ఉంది. జ్యుడిషియరీ అనేది ఎప్పుడు కూడా ఇండిపెండెన్స్, న్యాయ వ్యవస్థ స్వతంత్రమైంది. ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కోల్పోయి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తుందా అనే అనుమానం నాకైతే కలుగుతుందండి. ఇటీవల నేను చూస్తూ ఉన్నాను, ఒక రాష్ట్రంలో హైకోర్టు మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని చట్టాలని, అన్ని జీవోలని అన్నిటినీ కూడా వ్యతిరేకిస్తుంది. ఇంకో రాష్ట్రంలో హైకోర్టు మొత్తం ఏది చేసినా దాన్ని సమర్థిస్తుంది. అయితే పివి నరసింహారావు గవర్నమెంట్ బాబ్రీ మసీద్ కూలగొట్టినటువంటి కొద్ది రోజుల్లోనే, దాదాపు 1 వీక్ డేస్ లోనే జస్టిస్ లిబర్హాన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఒక కమిషన్ వేసింది. మొత్తం ఈ కూలగొట్టిన దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరించమని చెప్పేసి. అప్పటి కేంద్ర సెక్రటరీ మాధవ్ గాడ్బోల్ అనే ఆయన కూడా అందులో మెంబరే, మాధవ్ గాడ్బోల్. ఈ ఇద్దరు కమిషన్ లో మెంబర్స్. వాళ్ళు దాదాపు 17 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి 100 మంది సాక్షులను విచారించి అనేక రకాలైనటువంటి ఎవిడెన్స్ మొత్తం సేకరించి ప్రభుత్వం ముందుంచారు. ఆ లిబర్హాన్ కమిషన్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఇంతవరకు ఆ లిబర్హాన్ కమిషన్ ని పట్టించుకునే నాదుడే లేడు. మొత్తం లిబర్హాన్ కమిషన్ ఏవైతే చెప్పిందో వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి సిబిఐ కోర్టు 354 మందిని విచారించి చివర్లో తేల్చింది ఏందయ్యా అంటే ఏ కాన్స్పిరసీ జరగలేదు, ఏ కుట్ర జరగలేదు అని చెప్పేసి. ఈ సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ 2019 నవంబర్ 8వ తేదీన జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పింది సుప్రీంకోర్టు, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా జరిగింది. ట్రయల్ కోర్టు దాన్ని చూడాలి అనే పద్ధతిలో చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇస్తూ సరే దాన్ని రామజన్మభూమికి అప్పగించింది, అది వేరే విషయం. మొత్తం మీద అందులో సిబిఐ కోర్టు యొక్క పాత్ర గురించి స్పష్టంగా చెప్పింది. కానీ ఈ సిబిఐ కోర్టులో పనిచేసినటువంటి ఆ జడ్జి గారు, ఆయన పేరు సురేంద్ర కుమార్ యాదవ్ గారు. ఈయన గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి, ఎందుకంటే జడ్జి గారు లాస్ట్ ఇయరే రిటైర్ అయిపోయారు. ఆయనకి ఈ ప్రభుత్వం 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 3 సార్లు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చింది ఆ రామునికే తెలియాలి. సో ఆయన ఈ సుప్రీం కోర్టు ఏం చెప్పింది అనే విషయాన్ని అసలు పట్టించుకోలేదు తన జడ్జిమెంట్ లో.
ఇంకొక అద్భుతమైన విషయం ఏంద్రా అంటే 2392 పేజీల జడ్జిమెంట్ను మొత్తం హిందీలో రాశాడు ఆయన. ఎవరికి అర్థమవుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది ఆ జడ్జిమెంట్? 2000 పేజీలు, 2000 పైచీలకు 2392 పేజీల జడ్జిమెంట్ను మొత్తం హిందీలో రాశాడు. ఇంతవరకు ఇంకా ట్రాన్స్లేషన్ రాలేదు. ఓకే. ఈ జడ్జిమెంట్ చూడగానే మాధవ్ గాడ్బోలే గారు, అప్పటి కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ, లిబర్హాన్ కమిషన్ చూసినటువంటి వ్యక్తి, ఆయన అఘాస్ట్ అన్నాడు. చాలా కొయ్యబారిపోయినాడు ఆయన. 28 సంవత్సరాల వచ్చిన తర్వాత ఈ తీర్పు అనేది మన న్యాయ వ్యవస్థ మీద, మన క్రిమినల్ చట్టాల మీద ఒక కామెంటరీ అన్నాడు గాడ్బోలే గారు. అలాగే లిబర్హాన్ గారు ఎగ్రేజియస్ అన్నాడు. ఎగ్రేజియస్ అంటే షాకింగ్ అన్నాడు. షాకింగ్ ఆఫ్ వయోలేషన్ ఆఫ్ లా అన్నాడు ఆయన, లిబర్హాన్ గారు కూడా. ఎందుకంటే 17 సంవత్సరాలుగా ఆయన ఇంక్వైరీ, నాట్ ఎంక్వైరీ, ఇట్స్ ఇంక్వైరీ. ఇంక్వైరీ మీన్స్ లోపల జరిగేటువంటి అనేక రకాలైన సాక్ష్యాలను సేకరించి ఆయన ప్రభుత్వం ముందు పెడితే, అందులో మొత్తం ఇక్కడ మనం చెప్పినటువంటి ఈ రిపోర్ట్ లో ఆయన సేకరించిన సమాచారము, సేకరించిన సాక్ష్యాలలో ఇప్పుడు చెప్పబడే అక్యూజ్డ్ అంతా ఉన్నారు. వాళ్ళకు కావలసినంత విట్నెస్లు, కావలసినంత సాక్ష్యాలు అందులో ఉన్నాయి. అలాగే ఆ రోజు ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు స్పెషల్ కుర్చీల్లో మన అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు అందరూ అక్కడ ఉండి బైనాక్యులర్స్ పెట్టుకొని, అక్కడ ఒక పెద్ద మైకు, ఆ మైకులో గుమ్మాజ్ కూలగొట్టబడుతోంది, పైన ఉన్న మిత్రులందరూ కిందికి దిగి రావాలి అని పదే 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 అనౌన్స్మెంట్లు, అవన్నీ కూడా వీడియోలు తీశారు. వీళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము ఏ వీడియో క్లిప్పింగ్స్ అయితే, ఏ ఫుటేజ్ అయితే ఇప్పుడు బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రధాన సాక్ష్యంగా అనుకుంటున్నామో, ఆ ఫుటేజ్, ఆ వీడియో విజువల్స్ కూడా మార్ఫుడ్ అనే ఒక పదాన్ని వాడినట్లుగా తెలుస్తుంది. ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ని? మార్ఫుడ్ అని కోర్టుకు కానీ లేదా డిఫెన్స్ మన ప్రాసిక్యూషన్ గారికి కానీ అనుమానం వస్తే వాటిని ఫోరెన్సిక్ పంపించవచ్చు. ఫోరెన్సిక్ పంపించి ఇవి రియల్ ఫుటేజేనా, లేకుంటే ఏదైనా మార్పు చేసినారా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు సైంటిఫిక్ గా ఫోరెన్సిక్ సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. ఎంత అడ్వాన్స్ అయిందంటే మనం ఈ డిజిటల్ ప్రింటింగ్ ను, డిజిటల్లో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి మార్పులను, చేర్పులను అన్నిటిని కూడా పసిగట్టగలిగేంతగా ఫోరెన్సిక్ సైన్స్ అభివృద్ధి చెందింది. ఈ టైంలో 2020లో అవి మార్పుడు అని ఏమంటాం, దాన్ని ఆధారం లేకుండా కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది మార్పుడు అయినట్లయితే నీకు అనుమానం వస్తే జడ్జి గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, అక్కడ ఉన్న ప్రాసిక్యూషన్ వారికి కానీ ఇదేమన్నా మార్పుడు ఫోటోలా అని అనుమానం వస్తే వెంటనే ఫోరెన్సిక్ పంపించేసి ఫోరెన్సిక్ సైన్స్ యొక్క అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఫోటోలకు నెగిటివ్ లేవని ఫోటోను మొత్తం తోసిపుచ్చారు అని నేను విన్నాను. ఇంకా నేను జడ్జిమెంట్ చూడలేదు అది. ఎందుకంటే ఆయన హిందీలో ఇచ్చిన జడ్జిమెంట్ సౌత్ ఇండియన్ భాష, నార్త్ ఇండియన్ లో కూడా చాలా స్టేట్లకు హిందీ మాతృభాష కాదు. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్, అస్సాము, అక్కడంతా వాళ్ళకి ఏం పెద్ద హిందీ తెలియదు. సో హిందీలో జడ్జిమెంట్ ఇవ్వడం ఒక కుట్ర అనే నా అభిప్రాయం. ఎందుకంటే ఇది దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కేసు. 2300 పైచిలుకు పేజీల తీర్పును తెలియని భాషలో ఇవ్వడం. అందులో లిబర్హాన్ కమిషన్ పదే 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 ఒక క్వశ్చన్ వేసింది. మీకు వందలాది మంది కరసేవకులు, వేలాది మంది చేరుకుంటున్నారు, ఫైజాబాద్ చేరుకుంటున్నారు అన్నప్పుడు పారామిలిటరీ దళాలను ఎందుకు మోహరించలేదు, ఎందుకు మీరు ఆ పని చేయలేదు అని లిబర్హాన్ వేసిన కమిషన్ కి, ప్రశ్న వేసినటువంటి లిబర్హాన్ కమిషన్ కి సమాధానం రాలేదు. ఇంకా గమ్మత్తైన సమాధానం ఒకటి ఇచ్చింది. ఆ రోజుకు వాళ్ళు చేరుకోలేకపోవడానికి అనేక అడ్డంకులు సృష్టించారు అని. పారామిలిటరీ అండి, మిలిటరీ, పారామిలిటరీ, రకరకాలైనటువంటి వాహనాల్లో చేరుకోవచ్చు పారామిలిటరీ అధికారులు గాని, సైన్యం గాని. అక్కడ అడ్డంకులు సృష్టించారు అనడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. సో అక్కడ బాగా ట్రైన్డ్ పర్సన్స్
గుమ్మం ఎక్కి కూలగొట్టారు. 2.5 అడుగుల మందం సపోర్ట్ ఉన్నటువంటి గోడను తవ్వేశారు. ఒకే ఒక గంటలో మొత్తం అంత ఏజ్ ఓల్డ్ గుమ్మటం మొత్తం కూలిపోయింది. ఆ రోజు ఇక్కడ ప్రొవోకేటివ్ స్లోగన్స్ మైకుల్లో వాటిల్లో ఇస్తూ అన్నిటినీ కూడా రికార్డు చేస్తున్నటువంటి విలేకరులు అక్కడ ఉన్నారు. కానీ ఈ సాక్ష్యాలు వేటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా, వేటిని కూడా లెక్క పెట్టకుండా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒక అసాధారణమైనటువంటి విషయం. ఈ అసాధారణమైనటువంటి విషయాన్ని పోనీ అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలి? మళ్ళీ ఇక్కడ ప్రభుత్వమే చేసుకోవాలి. ప్రభుత్వం అప్పీల్ చేస్తుందా లేకుంటే ఏం చేస్తుంది అనేది చూడాలి. 32 మంది అక్యూజ్డ్ కంప్లీట్ గా నిర్దోషులు అని చెప్పేసి తీర్పు వచ్చింది. ఇది నాకైతే చాలా ఒక రకమైనటువంటి అసాధారణమైనటువంటి తీర్పుగానే తోస్తుంది ఇది. సో చెప్పండి. ఇప్పుడు ఈ బాబ్రీ మసీద్ కూల్చివేతకి సంబంధించి సిబిఐ ఇచ్చినటువంటి తీర్పు పైన అంటే ఏ ఆధారాలు అయితే ప్రొడ్యూస్ చేశారో ఆ ఆధారాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్తున్నట్లు ఫోటోలకి నెగటివ్స్ లేవు, ఈ ఫుటేజ్ అంతా కూడా మార్పుడ్ అని చెప్పి అనుకున్నటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుని మళ్ళీ అప్పీల్ చేసేందుకు ఛాన్స్ ఉందంటారా? సుప్రీంకోర్టు కానీ వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుందా? అదే అది చేయాల్సింది అక్విట్ చేసినటువంటి ఈ కేసుల్లో అప్పీల్కు పోవాల్సింది ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వము పోతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. నాకైతే అది అప్పీల్కు పోయే తీర్పు అయితే కాదు. ఎందుకంటే అంత ప్రభుత్వమే నడుపుతోంది, అదే పార్టీ కాబట్టి, అందులో పెద్దలే అందులో దోషులు కాబట్టి అదైతే అప్పీల్కు పోతుందని అయితే నేనైతే అనుకోవడం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, చాలా కేసుల్లో ఉదాహరణకి 498A లాంటి చిన్న కేసుల్లో అక్విటల్ వస్తేనే గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తోంది చాలాసార్లు. నేను చాలా కేసులు చూశాను. ఎందుకంటే అక్కడ వాడు నిర్దోషిగా బయటపడగానే ఆ కన్సర్న్ ప్రాసిక్యూటరు నువ్వు మేనేజ్ చేసి వాళ్ళు రాపించుకొని జీవో చేసుకొని దాన్ని మళ్ళీ దీనికంతా ఒక ప్రాసెస్ ఉంటదండి. అప్పీల్ అంటే ఉరికపోయి అప్పీల్ వేయడం కాదు. ప్రభుత్వము జీవో చేయాలి. దీనికి అక్విటల్ కేసుల్లో జీవో చేయాలంటే ప్రాసిక్యూటర్ గారు ఇందులో అప్పీలబుల్ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అప్పీల్కి పోదామని చెప్పేసి గవర్నమెంట్ కు లీగల్ డిపార్ట్మెంట్ కు రాస్తే, లీగల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తో ఒక జీవో చేస్తే అప్పుడు మాత్రమే అప్పీల్ చేయడానికి వీలుంటది. దీనికి కొంచెం టైం తీసుకుంటది. ఈ టైము మరి తీసుకుంటుందా లేదా, నేనైతే గవర్నమెంట్ అప్పీల్ కు పోతుందని నేను అనుకోవడం లేదు. సరే, ప్రభుత్వం అప్పీల్ కి వెళ్ళొచ్చు, వెళ్ళకలేకపోవచ్చు, సమాజం అంతా బాగుండాలి, అందరూ సామరస్యం వెల్లివిరియాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, స్వచ్ఛంద సంస్థలైనా కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే ముస్లిం మత పెద్దలు మాత్రమే కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ తీర్పుకు మీద అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? ఆ భారత న్యాయ వ్యవస్థలో ఆ వెసులుబాటు ఉందా? ఉంది. ఎందుకంటే మన బాంబే హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఏఆర్ అంతులే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే ఒక కేసులో అప్పీల్కు ఎవరైనా పోవచ్చు. క్రిమినల్ కేసుకు సంబంధించి ఎనీబడి కెన్ సెట్ ద క్రిమినల్ లా ఇంటూ మోషన్ అని ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎవరైనా సరే క్రిమినల్ లా సంబంధించి ఏ చిన్న ఆధారాలు ఉన్నప్పటికీ వాళ్ళు క్రిమినల్ లాకు సంబంధించి ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే దీన్ని ఆధారంగా తీసుకొని, అయితే ఇందులో ఒక చిన్న తిరకాసు ఉంది. మామూలు వ్యక్తులు పోవడం వేరు, అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ అక్విటల్ అయినటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలను తీసుకొని ప్రాసిక్యూషన్ పోవడం వేరు. వేణుగోపాల్ రెడ్డి గారు, వన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు వన్ క్వశ్చన్. ఇందాక మీరు చెప్పిన ప్రకారమే ఎవరైనా కూడా అప్పీల్ కి వెళ్ళొచ్చు అని అనుకుంటే, బీయింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేనో లేకపోతే యాజ్ ఎన్ అడ్వకేట్ గా మీరో ఆధారాలు ఏం పట్టుకుని వెళ్తాం? ఇప్పటి వరకు బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించినటువంటి అదే వీడియో క్లిప్పింగ్స్ అండ్ అదే పేపర్ క్లిప్పింగ్స్ తో పాటు మరికొన్ని ఫొటోస్ పట్టుకుని వెళ్తాం. దానికి మించి బహుశా ఆధారాలు కూడా మన దగ్గర ఏం ఉండవు కదా, ఉండే ఛాన్స్ కూడా లేదు. మళ్ళీ ఇదే ఆధారాలు మనం పెట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే తీర్పు మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. కొత్త ఆధారాలు నీ దగ్గర అక్కడే చేయొచ్చు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అనొచ్చు.
తీసుకున్న ఆధారాలు ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, మార్ఫ్డ్ ఫోటోలు మార్ఫ్డ్ వీడియోలు ప్రయోగించినారు కాబట్టి అన్నారు. ఇవి మార్ఫ్డ్ కాదు, ఇవి మేము ఫోరెన్సిక్ పంపించేసి మీరు పోవాలనుకుంటే ఫోరెన్సిక్ ఆధారాలు పంపించేసి దాని వాటికి సంబంధించిన ఆధారం తీసుకొని అప్పుడు మాత్రమే ఫోరెన్సిక్ లో ఇదిగో ఇలా వచ్చింది, ఇవి మార్ఫ్డ్ కాదు, వీటికి సంబంధించి గవర్నమెంట్ ల్యాబ్ లోనే టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇవి కరెక్ట్ ఆధారాలనే వచ్చినాయి, కానీ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు అని వెళ్ళొచ్చు. అయితే మీరు పోవడానికి అంటే ఒక ఇండివిజువల్ పోవడానికి ఆ కన్సర్న్డ్ పీపీ గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోవడానికి తేడా ఉంటుంది. ప్రభుత్వం మీ యొక్క దీన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ప్రభుత్వం అంటున్నా, సారీ, కోర్టు, అప్పీలేట్ కోర్టు మీ యొక్క అప్పీల్ ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. స్వీకరించకపోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ కేసులో నాకు తెలిసి ఇంకా అప్పీల్కు ఛాన్స్ లేదు. సో దీన్నే ఫైనల్ తీర్పు అనుకోవచ్చు. ఇప్పటిదాకా దోషులుగా పరిగణించబడ్డ ప్రతి ఒక్కరూ నిర్దోషులు అని చెప్పి మనం భావించాల్సి ఉంటుందంటారు. ఇదే ఫైనల్ జడ్జిమెంట్ అనుకోవచ్చు కదా? అంతే కదా, అంతే కదా, అంతే. బాబ్రీ మసీద్ కేసుకు సంబంధించి ఇలా ఉంటే భారతదేశ న్యాయ వ్యవస్థ గత కొంతకాలంగా గాడి తప్పుతుంది. వస్తున్నటువంటి తీర్పులు మొత్తం అంతా కూడా ఓ వర్గానికి అనుకూలంగా వస్తున్నాయి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయి అనుకునేటువంటి ఒక ఆరోపణ కావచ్చు, విమర్శ కావచ్చు వస్తోంది వేణుగోపాల్ రెడ్డి గారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వస్తున్నటువంటి ఆరోపణల్లో, విమర్శల్లో ఎంత మేరకు నిజం ఉంది? భారత న్యాయ వ్యవస్థ అదే విధంగా వ్యవహరిస్తోందా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అమెరికా ఉంది. అమెరికాలో జడ్జెస్ ప్రభుత్వం చేత నియమించబడతారు. ఇక్కడ కూడా ప్రభుత్వం చేతనే నియమించబడతారు. కాకపోతే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. కింద కోర్టులలో, ఒక హైకోర్టులో బాగా పనిచేసి అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తూ జ్యుడిషియరీగా ఎక్సలెంట్ వ్యక్తి అని అనుకున్న వ్యక్తిని అక్కడ న్యాయమూర్తులు తమ యొక్క అభిప్రాయాల్ని చెప్తూ పైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఒక సిఫారసు చేస్తారు. దాన్ని త్రూ గవర్నమెంట్ చేస్తారు. అర్థమైందా? త్రూ గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ సుప్రీం కోర్టుకు పోయిన తర్వాత సుప్రీం కోర్టులో కొలీజియం అని చెప్పేసి కొంతమంది న్యాయమూర్తులు కూర్చొని వాళ్ళని ఈ కింది కోర్టు న్యాయమూర్తులు చేసినటువంటి సిఫార్సులను ఆమోదిస్తారు. ఇది ఒక సిస్టమ్ ఇక్కడ. కానీ అమెరికాలో అట్లా కాదు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక జడ్జి రిటైర్ అవుతున్నాడు. ఆ జడ్జి రిటైర్ అవుతున్నటువంటి జడ్జి స్థానంలో ట్రంప్ ఎవరు చెప్తే వాళ్ళే జడ్జెస్. ఓకే. సో ఆటోమేటిక్ గా ఎట్లా ఉంటాయి జడ్జిమెంట్స్ అంటే ట్రంప్కు అనుకూలంగా ఉంటాయి. ఆ సిస్టమ్ నెమ్మదిగా వస్తుందా అనే అనుమానం కలుగుతుంది నాకు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఈ కొలీజియం వ్యవస్థ కానీ కింది నుంచి న్యాయవాదులను సెలెక్ట్ చేసి పైకి పంపించే విధానం కానీ అన్ని రకాలుగా అది దెబ్బతినుకుంటూ వస్తుంది. ఎంపిక చేసే న్యాయవాదులు కానీ, అక్కడ కూర్చొని సెలెక్ట్ చేసే న్యాయమూర్తులు కానీ, వీటికి సంబంధించిన మొత్తం సిస్టమ్ అంతా ఒక రకమైన ఒకే గాడిలోకి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి జడ్జిమెంట్లు వస్తాయి, ఎలాంటి తీర్పులు వస్తాయి? కాబట్టి జ్యూరిస్ప్రుడెన్షియల్ జడ్జిమెంట్స్ అనేవి ఇంకా మనం చూడలేమేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం గనక చూస్తే భారతదేశంలో న్యాయం గెలుస్తుందన్న మాటే కానీ గెలిచేదంతా న్యాయం కాదు అన్నటువంటి శ్రీశ్రీ కోర్టు ఇక్కడ నిజమవుతుందని అనుకోవచ్చా? మీకు ఒక ఫేమస్ లీగల్ కోర్టే ఉందండి. ఏమనంటే న్యాయం జరగడమే కాదు, కోర్టులో న్యాయం జరగడమే కాదు, జరిగింది అని అనిపించాలి. అంటే అందరికీ అది నిజమే కదా శిక్ష. ఇప్పుడు మనం రేప్ కేసుల్లో చూస్తున్నాం చాలా మంది. ఇప్పుడు ఉదాహరణకి నిర్భయ రేప్ కేసు ఉంది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని ఉరి తీశారు. ఈ ఉరి తీసిన సందర్భంలో ఉరిని వేరే కారణాల వల్ల మనం వ్యతిరేకిస్తాం, నేనైతే వ్యతిరేకిస్తాను మానవ హక్కులకు సంబంధించిన కారణాల చేత. కానీ సమాజం అంతా కూడా ఆ తీర్పును హర్షించింది, ఆ తీర్పును వెల్కమ్ చెప్పింది. ఎందుకంటే అంత దారుణమైనటువంటి హత్య చేసినటువంటి హంతకులకు అదే సరైన శిక్ష అని మొత్తం సమాజం కూడా అనుకుంది. అంటే
న్యాయం జరగడమే కాదు జరిగినట్టుగా కనపడాలి అని. నాకు ఈ సిబిఐ కేసులో ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఈ కేసులో మరి అలా కనపడుతుందా? న్యాయం జరిగినట్టు కనపడుతుందా? ఆబ్వియస్లీ లేదు. న్యాయం జరగలేదు. జరగడమే కాదు జరిగినట్టు కనిపించడం కూడా లేదాడ, అసలు జరగడమే లేదాడ. కాబట్టి న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కూడా కనిపించాలి అనేది ఒక లీగల్ అనెక్డోట్. అది లీగల్ గా ఒక సూక్తి, అది న్యాయ సూక్తి. అది ఓకే. అంటే మీరు ఇంతకుముందు కొన్ని న్యాయ సూక్తులు ఉన్నాయి. న్యాయము లేట్ అవుతున్న కొద్దీ అసలు న్యాయమే గెలిచినట్టు కాదు అనేది. ఎంత తొందరగా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనేది ఒక సూక్తి ఉంది. అఫ్ కోర్స్ ఇంకొక సూక్తి కూడా ఉంది, జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అనే సూక్తి కూడా ఉందనుకోండి దానికి సంబంధించి. సో ఏదైనా సరే జడ్జిమెంట్ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఒక సిస్టమ్ కు సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ ని కాపాడుతూ, ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ సెక్యులర్ అని చెప్పి ఒక పదం పెట్టింది. సెక్యులర్ అంటే అన్ని మతాలను సమానంగా చూడడం కాదు, ఏ మతాన్ని దగ్గర రానివ్వకపోవడం, అది సెక్యులర్ అంటే. కానీ దానికి నిర్వచనాలు మారిపోయినాయి. సెక్యులర్ అంటే అన్ని మతాలని సమానంగా చూడడం అనే ఒక నిర్వచనాన్ని పట్టుకొని ఎట్లా పడితే అట్లా జడ్జిమెంట్లు ఇస్తే ఇవి ఇట్లానే ఉంటాయి. అది సో రాను భారతీయ న్యాయ వ్యవస్థ బలమైనది, ఏ ప్రభావానికి లొంగనిది, అత్యంత స్వతంత్రమైనటువంటిది. సామాన్యుడికి ఖచ్చితంగా భారతీయ న్యాయ వ్యవస్థ ద్వారా బలమైనటువంటి న్యాయం చేకూరు తీరుతుంది అనుకునేటువంటి స్టేట్మెంట్లు ఇప్పటిదాకా ఉన్నాయి. ఇక ముందు వీటన్నిటిని పగటికలుగా మర్చిపోవాల్సిందేనా? మరి అంత తీవ్రమైన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. కానీ భారతీయ న్యాయ వ్యవస్థలో పలుచబడే శక్తులు కొన్ని వచ్చినాయి. దానికి న్యాయ వ్యవస్థ యొక్క థిక్నెస్ ను పలుచబరిచేటువంటి శక్తులు ప్రవేశించినాయి. ఇప్పుడు అన్ని వ్యవస్థలు, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఇంకొక వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా నడవాలి అనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల యొక్క అభిప్రాయం. వాళ్ళు ఆ విధంగానే రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగాన్ని రాసిపెట్టి వెళ్ళిపోయినారు. అంటే ఎగ్జిక్యూటివ్ లో జ్యుడిషియరీ కానీ, జ్యుడిషియరీలో ఎగ్జిక్యూటివ్ కానీ, ఈ రెండిట్లో లెజిస్లేచర్ కానీ జోక్యం చేసుకోకూడదు. ఉదాహరణకి ఒక కాంట్రాక్టు, ఒక బ్రిడ్జి వేయాలి, లెజిస్లేచర్ లో ఒక జీవో పాస్ చేస్తారు, ఇదిగో మా ఊరు పలానా ఊర్లో అక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ ఒక బ్రిడ్జి వేయాలి అని. దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కు ఆ సంబంధించిన కలెక్టరో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరో ఎవరికో ఒకరికి ఆదేశాలు జారీ అవుతాయి. ఇంకా అక్కడ జోక్యం చేసుకోకూడదు. దానికి సంబంధించిన ఫండ్స్ అలాట్మెంట్ అయిపోతుంది, అక్కడ ఎగ్జిక్యూటివ్ కు పని అప్పచెప్తారు. ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? తనకు అప్పగించినటువంటి పనిని, తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇందులో లెజిస్లేచర్ జోక్యం ఉండకూడదు అని మనం అనుకుంటాం. అంటే చట్టం అదే అనుకుంటుంది. కానీ అలా జరుగుతుందా? అలా మనం ఎప్పుడైనా దాదాపు ఇది నాకు 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్న భారతదేశంలో ఒక కాంట్రాక్టరు అక్కడ కలెక్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? ఇక్కడ కూర్చున్న లెజిస్లేచర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? ఇదే కదా జరుగుతోంది ఇప్పుడు. ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నింటిలో కూడా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఈవెన్ జ్యుడిషియరీ కూడా నౌవేడేస్. ఇప్పుడు జ్యుడిషియరీ కూడా జోక్యం చేసుకున్నటువంటి దీంట్లోకి వచ్చేసినాం మనం. సో ఇది ఎంత దూరం పోతుంది, ఎలా పోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్న దాన్ని. వేణుగోపాల్ రెడ్డి గారు, లెట్స్ కంక్లూడ్ దిస్ డిస్కషన్. బిఫోర్ కంక్లూడింగ్, ఇంతకాలం ఎలాంటి విమర్శలకు టచ్ అయినటువంటి భారత న్యాయ వ్యవస్థలో ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. కొన్ని చోట్ల సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల సామాన్యుడికి న్యాయం జరగటమే గగనమైపోతుంది అనేటువంటి విమర్శన కూడా మోస్తోంది. వీటన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటే ఇక ముందు భారత న్యాయ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండి తీరుతుందని చెప్పి నిరూపించుకోవాలనేటువంటి పదం వాడటం కరెక్టో కాదో నాకైతే తెలియదు. కానీ అలా కనిపించాలంటే ఎలాంటి సంస్కరణ రావాల్సి ఉంటుంది, ఏ విధంగా పనిచేయవలసి ఉంటుంది? న్యాయ వ్యవస్థలో సంస్కరణల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు.
ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, మొన్న ప్రశాంత్ భూషణ్ గారి కంటెంప్ట్ ఆఫ్ కేసు గురించి మీకు తెలుసు. ఎస్, తన జడ్జిమెంట్ వెలువరించిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు ఈ సిబిఐ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అయిపోయింది. జడ్జిమెంట్ వెలువరించిన తర్వాత ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి లెక్కనాల గురించి, వాటిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి చర్చించవచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది. ఎస్, సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అందులో ఉన్నటువంటి న్యాయాల గురించి, లోపాల గురించి లేదా వివరణాత్మకమైనటువంటి చర్చలు చేయొచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది. అయితే కేసు కోర్టులో ఉన్నప్పుడు కేసు దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలకు ఏమైనా అడ్డమైతదేమో అని చెప్పేసి సబ్జుడిస్ లిస్ పెండెన్స్ అంటాం. అది పెండెన్సీలో ఉండగా దాని గురించి కామెంట్లు చేయకూడదు అనేది ఒక సూత్రం. సో జడ్జిమెంట్ వెలువరించిన తర్వాత దాంట్లో ఏమైనా లోటుపాట్ల గురించి చెప్పితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు. అయితే ఇటీవల ఏమైంది అంటే అన్ని రకాలైనటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు బయటికి తీస్తున్నారు. మరి ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు. అంటే భయపెట్టి న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా మనజాలం, ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ న్యాయాన్ని, ధర్మాన్ని, ఆ విధమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక సిస్టమ్ను తను కాపాడుతుంది. సామాన్యుడి నుంచి మొత్తం సమాజంలో అత్యున్నత స్థాయి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే రకమైన దృష్టితో చూస్తుంది అనేది న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగించగలుగుతుందో, ఆ రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో ఎప్పుడైతే కలిగించగలుగుతుందో అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ యొక్క భవిష్యత్తు ఏ డోకా ఉండదు. లేదంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అవి పెద్ద మనం ఎంచాల్సినవి కాదు. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద భారతదేశంలో, ఇంత పెద్ద జనాభాలో ఏ వ్యవస్థకైనా, ఏ అడ్మినిస్ట్రేషన్కైనా లోపాలు ఉంటాయి. కానీ మొత్తం వ్యవస్థనే లోపల నుంచి పెళ్లగించే రకమైనటువంటి తప్పుల్ని ప్రజలు, ముఖ్యంగా మీడియా ఏమాత్రం కూడా సహించకూడదు. అప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉంటారు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మైరా మీడియా ప్రేక్షకులకు ఈ స్థాయిలో మీరు వివరించి చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ షో. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.